బోరుబండ బీజేపీ ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్ను పొగడడం మొదలుపెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ గడి బద్దలు కొట్టింది బీజేపీయే అన్నారు. ముస్లిం టోపీ పెట్టుకుని ఓటు అడగాల్సి వస్తే తలను నరుక్కుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వస్తున్న సర్వేలన్నీ బోగసేనని అన్నారు. బీఆర్ఎస్ ను మరోసారి ఫామ్ హౌస్ కు పరిమితం చేసేలా జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. మాగంటి మృతికి కేటీఆర్ కారణమని గోపీనాథ్ తల్లి చెప్పారంటూ బండి సంచలన ఆరోపణలు చేశారు. డీకే అరుణ, అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్కా కుమరయ్య, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయ శంకర్ ఇందులో పాల్గొన్నారు. అడుగుడు మాట్లాడుతున్నా బీజేపీ గెలుస్తుంది బిడ్డ మొత్తము ఈ సర్వేలు పోటీగాడు పోయి టికెట్లు ఉన్నాడు కదా చుట్టేటిల్లు ఆంధ్రాలో ఒక సర్వే కంపెనీకి 2 కోట్లు ఇచ్చినాడ. ఏ సర్వీస్ వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట. ఏ సర్వీస్ వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట. ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలుచులేదు పీక గెలవని తెలుసు వాళ్ళకు కూడా. ఇక మాగంటి గోపీనాథ్ వాళ్ళ తల్లి వీడియో చూసారని ఇలా వాళ్ళ తల్లి వచ్చి చెప్తున్నది ఇలా నా కొడుకు చావుకు కారణం ఎవరు? కేటీఆర్ అట. కేటీఆర్ఏ నా చావుకు నా కొడుకు చావు కారణం కేటీఆర్ఏ అని చెప్పి తల్లి చెప్తున్నది. నాకు కూడా అనుమానం ఉన్నది. ఏమనుమానం ఉంటే ఆమె దాని మీద విచారణ జరపాలి. అమెరికా పోయొచ్చేదానికే శవాన్ని వెంటిలేటర్ పెట్టి అట్నే పెట్టిండా లేకుంటే సాటుపోయి వెంటనే తీసిండా?